మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి 7వదైన సహస్రారానికి చేరితే అక్కడ వెంకటేశ్వరుడు అనే పరబ్రహ్మను చూడగలవు. ఇది అర్థం చెప్పండి. పైగా కుండలిని మన శాస్త్రంలో అందరికీ తెలిసిన విషయం, పాముతో పోలుస్తారు, అవునా లేదా? కుండలిని పాము రూపంతో పైకి పాకుతుంది అంటారు. ఇప్పుడు చెప్పండి, కుండలిని కొండ అయితే అది శేషమైతే అది శేషాద్రి అవునా కదా? చెప్పండి. గమనించుకోవాల్సిన విషయం. ఇవి రహస్యములండి. ఇదే చెప్తే అర్థమవుతుందా? అందుకే, ఎందుకంటే మనకి కొండకు మొక్కుకున్నాం, నా కోరిక తీరింది అనే తప్ప వెంకటేశ్వరుని మీద ప్రేమ కానీ భక్తి కానీ శ్రద్ధ కానీ ఉన్నవాళ్ళు కోటికొక్కడు కూడా ఉండడు. తెలుసుకోండి. భక్తుడిని వేషాలు వేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వెంకటేశ్వరుడి గురించి చెప్తే ఏమర్థమవుతుంది? హుండీలో డబ్బులు వేసాం, కోరిక తీరిపోవాలంతే. వాళ్ళకి భక్తి కోరిక మీద, వెంకటేశ్వరుడి మీద కాదు. తెలుసుకోండి. ఇక్కడ అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన వెంకటేశ్వర తత్వం అర్థమవుతుందా? ఇప్పుడు మొత్తం బయట కనబడేటువంటి వెంకటాద్రి ఇక్కడే కనబడుతుంది. పరిశీలించారా? గమనించండి. అయితే ఈ కుండలిని జాగృతి జరగాలంటే ప్రాణాయామంతోనే జాగృతి జరగాలి కదా. ప్రాణాయామం అంటే అండి వాయువుగా, వాయువు ద్వారానే ఆ సర్పము జాగృతి జరిగి వస్తుంది. ఇక్కడ మీరు పరిశీలిస్తే నిన్న ఒక కథ చెప్పుకున్నాం. సర్పము ఆనందాద్రిని చుట్టుకుంటే వాయుదేవుడు ఎగరగొట్టి తెచ్చిక్కడ పెట్టాడు అనే కథకి ఇప్పుడు లోపల ప్రాణాయామ విద్యతో కుండలిని రూప సర్పము జాగృతి జరిగి ఆ 7 కడుపులు ద్వారా వెళ్ళి పైన విచ్చుకోవడం అనే వైభవమే అందులో కూడా కనబడుతుంది. కనుక ప్రతి పురాణ కథలో యోగశాస్త్ర సంకేతాలు ఉంటాయి. సామాన్యులకి అర్థం కావడం కోసం ఆ సంకేతాన్ని కథల రూపంలో చెప్పారు. ఈ పెళ్ళిళ్ళ కథలు కూడా అంతేనండి. వెంకటేశ్వర స్వామి, ఆకాశరాజు కూతురు పద్మావతి, ఈ విషయములంతా ఏమిటి? ఆకాశరాజు అంటే సూర్యభగవానుడు. చెప్పనంటేనే చెప్పేస్తున్నాం చూడండి. అంటే కథ చెప్పట్లేదు, తత్వం చెప్తున్నాం. ఆకాశరాజు అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు వల్ల విచ్చుకునేది ఏంటంటే కమలం, పద్మము. కనుక సూర్యకాంతి వల్ల పద్మం విచ్చుకుంటుందంటే, పద్మం అంటే పువ్వు మాత్రమే కాదు, భూమిలో అన్ని సంపదలు వికసించేది సూర్యభగవానుడి వల్లే. తెలిసింది కదా. ఆ సూర్యభగవానుల వల్ల వికసించినటువంటి సర్వ సంపదలు ఎవరివి? భూమికి పతి ఎవరు? విష్ణువు. అందుకే భూమి యందు విచ్చుకున్న సర్వ సంపదలు లక్ష్మీ స్వరూపములే. ఆ లక్ష్మి నారాయణునిదే అని చెప్పడమే పద్మావతి కళ్యాణంలో దగ్గరటువంటి ఆంతర్యం. అందుకే కథలు వినడం కాదు, కథల్లో ఆంతర్యం తెలుసుకోవాలి, తత్వం తెలుసుకోవాలి. అందుకే శ్రీ వెంకటేశ్వర తత్వం అన్నాం. ఇక్కడ వెంకటేశ్వర తత్వం ఇంత విశేషంగా కనబడుతున్నది. ఇప్పుడు పర్వతాలకు ఉన్న పేర్లు కదా, అన్ని పర్వతాలు కలిపి ఒకే పర్వతం, దానికి ఉన్న పేర్లు 2 పేర్లు చెప్పడం జరిగింది. ఒకటి శేషాద్రి, రెండవది గరుడాద్రి, మూడవది నారాయణాద్రి. నారాయణాద్రిని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, నారాయణుని స్వరూపం కనుక నారాయణాద్రిని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం పురాణం చెప్తోంది, దాన్ని తెలుసుకోబోతున్నాం. నారాయణుడు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు లేరా అండి? అలా చాలా కాలం క్రితం పురాణ కాలంలో నారాయణుడు అనే మహాభక్తుడు వెంకటేశ్వరుని కోసం తప్పించి విష్ణు దర్శనం పొందాలి అని బాధపడ్డాడు. ఎందుకంటే భక్తుడికి భగవద్దర్శన లాలస అని ఒకటి ఉంటుందండి. భక్తుడికి ఉంటుంది, మిగిలిన వారికి భగవంతుడు అక్కర్లే, ఆయన ఇచ్చే వరాలు కావాలి. లేదండి మాకు భగవంతుని చూడాలని ఉందండి, అందుకే అలా నిలబెడతాం గుళ్ళో, వీళ్ళు తోసేస్తారండి అంటూ ఉంటారు కొంతమంది. ఒకవేళ వాడు తొయ్యకుండా నిలబెట్టాడు అనుకోండి, 2వ నిమిషాలు నువ్వే బయటకు వచ్చేస్తావు. వాడు తోస్తున్నాడు కనుక ఇంకా చూడాలనిపిస్తుంది నీకు. తొయ్యకుండా నిలబెడితే నువ్వు వాచి చూసుకోకపోతే ఒట్టు. అక్కడే మనల్ని కూర్చోబెట్టి ఒక అరగంట కూర్చోండి చూడండి అన్నాడు అనుకోండి, ఎవరికీ దొరకని అవకాశం నీకు దొరికిందని లోపల గర్వంతో అక్కడ కూర్చుంటావు, బయట వచ్చి చెప్పుకుంటావు. కానీ భగవంతుని చూసిన తృప్తి నీకు ఉండదు. అవునా లేదు? సైకాలజీ అండి ఇది. ఇక్కడ వాడు తోసేస్తాడు కనుక అపురూపం అనిపించింది. కూర్చోబెడితే మాత్రం 2 నిమిషాలకు వాచి చూస్తాం. ఆయన చూడగానే విష్ణువుని స్ఫురణ కావాలి అంటే అన్నమయ్యంత తపస్సు ఉండాలండి. ఇక్కడ మహానుభావులు దర్శన లాలస అంత గొప్పది. అలా మొత్తం ప్రపంచమంతా తిరిగట్టి నారాయణుడు అనే భక్తుడు విష్ణువుని దర్శించాలని ఎక్కడ తిరిగినా ఆయనకి విష్ణు దర్శనం దొరకలేదు. పైగా ఊరికినే తిరగడం కాదు, తపస్సు చేశాడు, అఖండమైన తపస్సు చేశాడు, సాధన చేశాడు, ఉపవాస దీక్షలు, కఠోరమైన ధ్యానము, త్యాగము, వైరాగ్యము, వీటన్నిటితో చేస్తున్నాడు. కొందరు అంటూ ఉంటారు సాధన చేయాలనుంది కానీ సంసార బంధాలు వదలలేదండి అని. అవి వదలు, నువ్వు పట్టుకున్నావు బట్టి. అవేవి వదిలేస్తాయా? అంత దొంగ మాటలండి. సాధనకి ఎగవేయడానికి చెప్పే మాటలు ఇక్కడ. ఏవి పట్టుకోలేదు, మనం పట్టుకున్నాం వాటిని. తెలుసుకోండి ఇక్కడ నిజంగా ఎంత వైరాగ్యం నారాయణుడిది. అవన్నీ విడిచిపెట్టాడు. అంత తపస్సు చేస్తే సంతోషించి బ్రహ్మదేవుడు కనబడ్డాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడు కనబడి నీకు విష్ణువు కనబడాలంటే నేను నీకు ఉపాయం చెప్తాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. అదేమిటంటే, విష్ణువు కనబడాలంటే ఒక చోటు ఉందయ్యా, మేమందరం సృష్టి ఆరంభంలో ఆ చోటుని తెచ్చుకొచ్చాం, దాని మీద స్వామిని పిలుచుకొచ్చాం, అన్ని రూపాలతో ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళి సాధన చేయంటే అక్కడ సాధన చేశాడు నారాయణుడు.
ఆ సాధన కొంతకాలం సాగింది. అది కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి సాధన చేశాడు. ఆ సాధనకి సంతోషించి నారాయణుడు వెంకటమూర్తిగా దర్శనమిచ్చాడు ఇక్కడ. ఆ దర్శనంతో పులకించిపోయాడు. ఏం కావాలని అడిగట్టు వెంకటపతి, నాకు ఇంకేం కావాలయ్యా, నీ దర్శనం కావాలనుకున్నాను, దర్శనం ఏం చాలు, నా జన్మ చరితార్థం అయిపోయింది అన్నాడు. లేదు ఇంకేదైనా కోరుకో అన్నాడు. మహాత్ములు వారి కోసం కోరేది ఒక్కటే, భగవత్ప్రాప్తి. ఇంకేదైనా కోరుకోమంటే లోకక్షేమం కోరుతారు. రెండవచ్చు చూడండి ఇక్కడ. అది ఇక్కడ వెంటనే కోరేడు ఏంటంటే, నేనంటే ఇంత తపస్సు చేసి నేను చూశాను, కానీ కలియుగంలో తపస్సులు ఆచరించగలిగే వాళ్ళు ఉండరయ్యా, ఎవరొచ్చినా నువ్వు ఇక్కడ కనబడాలి అది అన్నాడు ఇక్కడ. అవునా, అయితే కలియుగంలో అందరికీ నేను శిలారూపంలో దర్శనమిస్తాను అన్నాడు ఇక్కడ. కనుక అక్కడ కనబడుతున్నది ఒట్టి రాయి కాదు, మనం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేం గనక ఆయన శిలామూర్తిగా మన కోసం నిలబడి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే అదొక విగ్రహం అనే భావన ఉండకూడదు, విష్ణువే ఆ రూపంలో ఉన్నాడు, అది తెలియవలసింది. అలా కలియుగ మానవుల కోసం నేను అలా ఉంటానని స్వామి వరం ఇచ్చాడు ఆ నారాయణుడు అనే భక్తుడికి. తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఆయన ఇచ్చినా మనం తెలుసుకోలేకపోతున్నామంటే కలిదోషం మనకు అంత చుట్టుముట్టిందనమాట ఇక్కడ. మొత్తానికి ఇంకో మాట అంటాడు, ఇంత భక్తిగా లోకక్షేమం కోరేవి గనక నీ పేరుతో ఈ కొండకి ఇంకా నారాయణాద్రి అని పేరు వస్తుంది అని చెప్పాడు ఇక్కడ. కనుక భక్తుడి పేరు దానికి దొరికిందండి. కనుక నారాయణాద్రి అంటే నారాయణ రూపమైన అద్రిని మాత్రమే కాకుండా నారాయణుడనే భక్తుణ్ణి అనుగ్రహించాడు. ఇప్పుడు భక్తుడు నారాయణుడా, భగవంతుడు నారాయణుడా? నిజానికి భగవంతుడితో అభిన్నుడైపోయి జీవబ్రహ్మైక్యం పొందేక భక్తుడికి భగవంతుడికి భేదం లేదనేది నారాయణుద్రి నామంలోనే కనబడుతుంది. పరిశీలించండి ఇక్కడ. అంత దివ్యమైనటువంటి ఆ క్షేత్రమునికి మరొక పేరు వృషభాద్రి. ఇది చూపిస్తున్నారు. ఈ పేర్లు వింటేనే చాలండి ఇక్కడ. వృషభాద్రి. వృషభాద్రి అంటే అర్థం, దీనికి ఒక కథ చెప్తున్నారు. ఆ ఆదియుగాల్లోనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన పేరు వృషభుడు. ఆ వృషభుడు అనే రాక్షసుడు వృషభాసురుడు. ఆ వృషభాసురుడు సమస్త జగత్తుని పీడిస్తూ తిరిగేవాడు. ఆయన నశింపజేయమని దేవతలందరూ ప్రార్థన చేశారు. ఎక్కడికి వచ్చి? వెంకటాద్రికి వచ్చి. అతన్ని సంహరించడానికి వెంకటేశ్వరుడు అత్యద్భుతంగా గుర్రం మీద బయలుదేరేటండి ఇక్కడ. ఎప్పుడో కల్కి అవతారంలో వస్తాడన్నారు కానీ అప్పుడో వచ్చాడు ఆయన. గుర్రం మీద బయలుదేరి వస్తున్నాడు ఆయన. పైగా ఒక వేటగాడి రూపం ధరించి వచ్చాడు స్వామివారు. వేటగాడి రూపం ధరించి గుర్రం మీద వస్తూ ఆ వృషభాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ వృషభాసురుడు తపస్సు చేత అనేక వరాలు పొందినటువంటి రాక్షసుడు. కానీ ఈ వేటగాడి రూపంలో వచ్చిన వెంకటపతి యొక్క ధాటికి నిలబడలేకపోయాడు. అనేక రకాల ఆయుధాలు ప్రయోగిస్తున్నాడు. మాయాయుద్ధం కూడా చేశాడు. మాయాయుద్ధం అంటే తాను కనబడకుండానే అనేక రకాలైనటువంటి యుద్ధాలు చేయగలగడం, అస్త్రాలు ప్రయోగించగలగడం, అది చేస్తున్నాడు. ఈ మాయల్ని ఎలా ఛేదించడమా అని ఆలోచించి విష్ణువు తన చేతుల్లో ఉన్న సుదర్శనాన్ని ప్రయోగించాడు. సుదర్శనం సామాన్యం కాదండి. ఆ సుదర్శనాన్ని తలంచుకుంటే చాలా గొప్పది. వెంకటగిరికి సుదర్శనానికి చాలా సంబంధం ఉన్నది. అందుకే బ్రహ్మోత్సవాల్లో చివరికి చక్రస్నానంతోనే పూర్తి చేస్తాం. చక్రాత్తాళ్వార్. అసలు సుదర్శనాన్ని తలంచుకుంటే చాలు. విష్ణు దర్శనం కావాలంటే సుదర్శనుడు అనుగ్రహం కావాలి తెలుసా. సుదర్శన మంత్రం ఒకటి శాస్త్రాల్లో చెప్తున్నారు. అయితే బీజాక్షర సహితమైన మంత్రాలు సభల్లో చెప్పరు. కానీ అందరూ చదివి బాగుపడి క్షేమం పొందగలిగే మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైన మంత్రం అంటారు, సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. ఇది సుదర్శన మహామంత్రం. ఇందులో ఏం చెప్తున్నారు? సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. తిరుమలలో సుదర్శన దేవుడు ఎలా సంచరిస్తాడు, ఎంతమంది భక్తులను అనుగ్రహించాడో కూడా పురాణాలు వర్ణించేయండి ఇక్కడ. అది అజ్ఞానాంధ బుద్ధి కలిగిన నేను, అంటే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన నాకు విష్ణువుని చేరే మార్గాన్ని చూపించవయ్యా అని సుదర్శనుని అడగాలి. దేవస్థానం వారు స్వామి దర్శనానికి సుదర్శనం కౌంటర్ అని పేరు పెట్టడం మంచి పని చేశారు. ఎందుకంటే సుదర్శనుడి వల్లనే సుదర్శనం అవుతుంది మనకి ఇక్కడ. స్వామి దర్శనం కలిగించే సుదర్శనమే. ఎందుకంటే అగ్నిచక్రం, అది కాంతి చక్రం. ఆ కాంతి ద్వారానే మనం చూడగలం ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆవలు ఉంటాడు. బ్రహ్మాండంలో ఉన్నవి ఈ కళ్ళతో చూడగలం కొంతమేరకు. కానీ బ్రహ్మాండాలకు ఆవల వెళ్ళాలంటే బ్రహ్మాండాలకు ఆవలకు మహాంధకారం ఉంటుందట. లోకస్తులు లోకంబులు లోకేశులు తెగిన తుదిన అలోకంబుకు పెంజీకటి. అది దాటి వెళ్ళడం అంటే మహాకష్టం అండి. ఇదే మనకి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అంటారు. ఆ చీకటి ఊహించలేము అక్కడ. ఆ చీకటికి ఆవలు ఉంటుంది విష్ణుధామం. అది చూపించగలిగేవాడు సుదర్శనుడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే సుదర్శన దేవుడు అనుగ్రహం చాలా అవసరం మనకి ఇక్కడ. ఆ భవ్యమైన సుదర్శన దేవుడు స్వామి యొక్క హస్తము నుంచి ప్రయోగింపబడి
అన్నమయ్య అంటాడుగా మర్ద మమ బంధాని దుర్దాంత మహా దురితాని. సుదర్శన దేవుని స్తుతించాడు మహానుభావుడు ఇక్కడ. ఆ సుదర్శన చక్రం వచ్చి ఈ రాక్షసుడు యొక్క మాయలన్నింటినీ తొలగించింది ఇక్కడ. అంటే మాయలన్నీ తొలగించగలిగే శక్తి సుదర్శనానికి ఉంది ఇక్కడ. ఎందుకంటే దర్శనం అంటే జ్ఞానమే, బ్రహ్మజ్ఞానమే సుదర్శనం. ఇది గ్రహించవలసిన మరొక అంతరార్థం. అలాంటి సుదర్శన అనుగ్రహం చేత ఎప్పుడైతే మాయలు ఛేదింపబడ్డాయో ఇంకా బలహీనుడైపోయాడు వృషభాసురుడు. అప్పుడు వెంకటపతి అతన్ని చక్రముతో సంహరించాడు. ఆ సంహరింపబడుతున్నప్పుడు వృషభాసుడికి ఎరుక కలిగింది, ఇంతకాలం నేను రాక్షస బుద్ధితో లోకకంటకుడినయ్యానే. అయితే ఒక భాగ్యం ఏదో ఉంది, నా ముందు స్వామి సాక్షాత్కరిస్తున్నాడు, ఈయన ముందు శరీరాన్ని విడిచిపెడుతున్నా అన్న ఆనందపరసుడైపోయాడు ఇక్కడ. అప్పుడు ఒక మాట అంటాడు, స్వామి నీ దయ నాపై ఉంది, నేను పాపాలు చేశాను నాకు తెలియదు కానీ పుణ్యాలు చేశాను అన్నది మాత్రం ఖచ్చితం, లేకపోతే నీ దర్శనం లభిస్తుందా? పైగా సుదర్శనం ఎవడికి తగులుతుందో వాడికి జన్మజన్మాంతరమైన బంధాలు తొలగిపోతాయి. నాకు తొలగిపోయాయి, ఆ గ్రంథులన్నీ విడిపోయాయి, ఇప్పుడు నీ అనుగ్రహం లభించింది అంటూ నా పేరుతో నీ కొండకి ఇకపై వ్యవహారం ఉండుగాక అని కోరుకున్నాడు ఇక్కడ. అందుకు ఆయన ఆ వృషభాసురుణ్ణి తరింపజేసి ముక్తినిచ్చి వృషభాద్రి అని పేరు పెట్టాడు ఇక్కడ. అంటే ఎన్ని పాపాలు చేసినా మరణించేటప్పుడు క్షమించమని వేడుకుంటే దయతో అతన్ని భాగవతోత్తముడిగా స్వీకరించి అతడి పేరుని తన కొండ పేరుగా మార్చుకున్న స్వామివారికి నమస్కారం. వృషభాద్రి అంటే ఇది దీని యొక్క అర్థం. ఇప్పటికి మొత్తం మనం అనుకున్న 7 ఎన్నింటికి అర్థాలు చెప్పుకున్నామో తెలుసుకోండి ఇక్కడ. శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి. వృషాద్రి ఇప్పుడు మరొక పేరు వృషాద్రి. వృషము అంటే ధర్మము. ఇది వేదంలోనే వృషోహి భగవాన్ ధర్మ అన్నారు, ధర్మమే వృషము అని. అంతేకాదు యజ్ఞము ధర్మము రెండు ఒకటే అన్నారు ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు పూజించడం కూడా యజ్ఞమేనండి. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రంలో ఆహుతులు వేయడమే కాదు ఇక్కడ. శాస్త్రం చెప్పిన కర్మ భగవత్ ప్రాప్తికై లేదా భగవత్ ప్రీతికై చేస్తే అదే యజ్ఞం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే ప్రతి మంచి పని యజ్ఞమే. పైగా శాస్త్రము చెప్పిన మంచి పనులు యజ్ఞాలు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సత్కర్మలని యజ్ఞాలే. అది శాస్త్రము చెప్పిన సత్కర్మలు భగవత్ప్రీతికి ఎవడు చేస్తాడో వాడు తరించిపోతాడు. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కడు చాలు మన బ్రతుకు తరించడానికి. శాస్త్రము చెప్పిన సత్కర్మలు భగవత్ప్రీతికి చేస్తే అదే యజ్ఞములు. ఎందుకంటే నీ స్వార్థం కోసం చేయట్లేదు, భగవత్ప్రీతికే చేస్తున్నావు. ఆ త్యాగపూర్వకమైన కర్మకి యజ్ఞం అని పేరు. ఆ యజ్ఞమే ధర్మం. ఎందుకంటే కర్మే ధర్మం కదా. ఆ ధర్మ దేవతనకు దేవత ఉన్నది, భగవంతుని యొక్క స్వరూపమే ధర్మము కూడా. అందుకే ధర్మో ధర్మ విదుత్తమ అని విష్ణు సహస్రనామాల్లో చెప్పుకుంటున్నాం. ఆ ధర్మదేవత ఈ పర్వతానికి వచ్చి తపస్సు చేసింది. చూసారా, ధర్మదేవతయే వచ్చి తపస్సు చేసింది ఇక్కడ. వృషమనగా ధర్మదేవత, అది తపస్సు చేసిన చోటు కనుక వృషాద్రి అని పేరు వచ్చినది. అంటే అన్ని ధర్మములు ఉన్నటువంటి కొండ వెంకటాద్రి కొండ. సర్వ సత్కర్మల ఫలము అక్కడ దాగి ఉంది అనే భావం కూడా మనకు తెలియబడుతుంది. అంతేకాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ప్రసిద్ధిగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పిన పేర్లలో కృతౌ వృషాద్రిం వక్షంతి, త్రేతాయాం అంజనాచలం, ద్వాపరే శేషశైలేతి, కలౌ శ్రీ వెంకటాచల. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కృతయుగంలో ఈ పర్వతాన్ని వృషాద్రి అనేవారు. ఎందుకన్నారో మనకే అర్థమైపోతుంది. వృషం అంటే ధర్మం అని చెప్పుకున్నాం కదా. కృతయుగంలో వృషాద్రి అన్నారంటే అర్థం ఏంటి? కృతయుగంలో ధర్మం ఉండేది. ధర్మం దాని పేరే కృతం. కృతం అంటే చెప్పకుండానే ధర్మం చేస్తే కృతం. చూసుకోండి ఇక్కడ. కర్తవ్యం అంటే చెయ్యవలసినది, కృతం అంటే చేసేసినది. ఎందుకు కృతయుగం అన్నారో ఇప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడ ధర్మం చెయ్యాలి అని ఎవడో అనుకోడు, చేస్తాడంతే ఇక్కడ. కనుక ధర్మం చెయ్యబడుతుంది సహజంగా, అందుకు కృతం. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలి. కృతయుగం అంటే ధర్మం సహజంగా చేయబడుతుంది కనుక దాని పేరు కృతయుగం. అప్పుడు ధర్మం సహజంగా ఉంటుంది కనుక అప్పుడు ఈ పర్వతం పేరు వృషాద్రి. అంటే మిగిలిన పేర్లు ఉండవని కాదు, పేరు పాపులర్. ఇప్పుడు చూడండి, మనకి శేషాద్రి ఎన్ని పేర్లున్నా వెంకటాచలం అనే పేరు ఇప్పుడు ప్రసిద్ధి మనకి, అంత కాదన్నా. ఆ యుగంలో వృషాద్రి అనే పేరు ప్రసిద్ధి. తర్వాత త్రేతాయుగంలో అంజనాద్రి. ఈ మాటని మరికొన్ని చోట్ల త్రేతాయాం గరుడాచలం అని కూడా కనబడుతుంది కొన్ని పురాణాల్లో. అంటే 2 పేర్లు బాగా ప్రసిద్ధి ఉన్నాయని, గరుడాచలం ఒకటి, అంజనాద్రి. ఎందుకంటే త్రేతాయుగంలో ఒక విశేషం ఏంటంటే అంజనాదేవి తపస్సు చేసింది ఇక్కడ. మతంగ మహాముని ఆమెకు ఆదేశిస్తాడు, అమ్మా నీ నుంచి రుద్రతేజస్సు ఆవిర్భవించాలి, నువ్వు సామాన్యురాలివి కావు, పుంజిక స్థలాన అప్సరసవి. ఎందుకంటే అప్సరసలు అంటే దేవకాంతలు. భగవత్ తేజస్సును కడుపులో పెట్టుకోవాలంటే మామూలు స్త్రీల వల్ల కాదు.
అలాంటి పుంజికస్థలైన అప్సరస అంజనాదేవిగా వచ్చింది అక్కడ. ఆమె కేసరి అనే వారను యొక్క పత్ని. అప్పుడు తపస్సు ద్వారా నువ్వు రుద్రతేజాన్ని పొందాలి కనుక తపస్సును ఆచరించమని ఆజ్ఞాపించాడు మతంగముని. మతంగముని యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పర్వత శ్రేణిలో అమ్మ తపస్సు చేసింది అంజనాదేవి. అంజనాదేవి తపస్సు చేసిన చోటు కనుక అంజనాద్రి అంటే హనుమంతుడి జన్మకు మూలమైన పర్వతం అండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంజనాద్రి అది ఇక్కడ అన్నారు. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పుకోవాలి. ప్రతి దానికి 2 అర్థాలు చెప్తున్నాం, అందుకే శ్రద్ధగా గ్రహించాలండి. ఇక్కడ ఎంత మథనతో విజ్ఞానం వస్తుందో గ్రహించితే ఎంత ఏకాగ్రంగా వినాలో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిదానికి నారాయణాద్రి అంటే విష్ణు స్వరూపుని చెప్పుకున్నాం, భక్తుడి కథ చెప్పుకున్నాం. వృషభాద్రి అనే మాటకు కూడా వృష అంటే ధర్మము, భా అంటే ప్రకాశము. ప్రకాశం అంటే జ్ఞానం. వృషమంటే ధర్మము, భా అంటే జ్ఞానము. ధర్మము జ్ఞానము కలిసింది వృషభాద్రి. అంటే రాక్షసుడి కథతో సంబంధం లేకుండానే మరొక అర్థం ఉంది. అలాగే అంజనాద్రి అనే మాటకు మరొక అర్థం తెలుసుకుందాం. అంజనాద్రి అంటే అర్థం ఏంటంటే అంజనాదేవి తపస్సు చేసిన చోటు. అంతేకాదండి, మరొక అర్థం చెప్తున్నా ఇప్పుడు వినండి. అంజనం అంటే ఎప్పుడైనా విన్నారు కదా సాధారణంగా. అంజనం అంటే కాటుక అని అర్థం. అంజనం వేయడం అని ఇప్పటికీ ఉన్నది ఇక్కడ. ఇలాంటివి బాగా తెలుస్తాయి, తంత్రాలు మంత్రాలు. అంజనం వేయడం అని కేరళలో ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారండి. ఏదైనా వస్తువు పోయినా వాళ్ళు కొన్ని రకాల మూలికలతో మంత్రంతో అంజనం వేస్తారు. వేస్తే పోయిన వస్తువు కనబడుతుంది, ఎవరు తీసాడు కూడా కనబడుతుందిట. అలా చూడగలిగే వాళ్ళు ఉన్నారు, అదొక విద్య. అంతేకాదు అంజనమును కొన్ని మూలికలతో అంజనాలు తీసి కళ్ళకి రాసుకుంటే నిధులు కనబడతాయని చెప్తారు. అంటే నిధులు అక్కడ ఉన్నాయి, మామూలు కంటికి కనబడవు, అంజనం రాసుకుంటే కనబడతాయట. అలాంటివి ఎక్కడ దొరుకుతాయని నన్ను అడగండి, నాకు తెలియదు. ఉన్నాయని మాత్రం శాస్త్రంలో ఉంది. అలాగే అంజనాద్రి అంటే ఆ కొండకి చేరితే మామూలు కంటితో చూడలేని భగవంతుణ్ణి చూపించగలిగే శక్తి ఆ పర్వతానికి ఉంది కనుక దానికి అంజనాద్రి అని పేరు వచ్చిందండి. ఇది రహస్యమైన. అంతేకాదు మరొకటి, భగవంతుడి జ్ఞానానికి మాత్రమే దొరుకుతాడు, ఇంకా దేనికి దొరకడు. ఇది మాత్రం తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానం చెప్పడం మొదలు పెడితే మహా కష్టం. ఎందుకంటే జ్ఞానం గ్రహించడం మహా కష్టం. ఎంత కష్టం అంటే కొండెక్కినంత కష్టం. కొండెక్కడ ఎంత కష్టమో జ్ఞానం పొందడం అంత కష్టం. కనుక జ్ఞానమే పెద్ద కొండ. ఆ జ్ఞానం లేకపోతే భగవంతుడు దొరకడు. ఈ మాట మీకు ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ద్వారా చెప్పచ్చు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే గుడ్డితనం కలిగిన కళ్ళకి జ్ఞానమనే అంజనంతో తెరిపించి పరమాత్మను చూపించే గురువుకి నమస్కారం. ఇది కూడా దీని అర్థం. కనుక జ్ఞానమే అంజనము. కానీ అంజనాద్రి అంటే అర్థం ఏంటి? జ్ఞానాద్రి. ఇది తెలుసుకోండి. జ్ఞానాద్రి ఈ పేరున్నదండి. జ్ఞానాద్రి అనే పేరు కూడా పురాణాలు చెప్తున్నారు. జ్ఞానమే అంజనము కనుక అంజనాద్రి అంటే జ్ఞానాద్రి. ఆ జ్ఞానం లభిస్తే నువ్వు ఇంద్రియాలతో చూడలేని పరమాత్మను చూడగలవు కనుక అది అంజనాద్రి. ఈ భావంతో తిరుమలకి వెళ్ళండి, తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే యాత్రలు అందరూ చేస్తారు, కానీ ఏ భావంతో చేస్తే అది లభిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ భావం కొద్దీ భగవంతుడు. అన్నమయ్య అదే చెప్పాడు కదా, పట్టిన వారి చేపిడ్డ పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భూమి పరమాత్ముడు. కానీ ఈ భావన కలగ్గానే మనకు భక్తి ఏర్పడుతుంది. ఎందుకయ్యా వెంకటాద్రి మహత్యం తెలుసుకోవాలి అంటే వెంకటపతిపై భక్తి కలగడం కోసం, ఇంకా దేనికి కాదండి. ఒక భగవన్మహిమ గ్రహించాల్సింది ఆ భగవంతుడి ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ పెరిగితే భక్తి అవుతుంది, ఆ భక్తికి భగవంతుడు దొరుకుతాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా. అలాంటి పరమ పావనమైనటువంటి ఆ పర్వతం అంజనాద్రి. ఇంకేం మిగిలింది? అన్నీ చెప్పుకున్నాం కదా. అన్నీ చెప్పేమా? వెంకటాద్రి అని పేరు ఎందుకు వచ్చింది అది చెప్పాలి కదా. ఇప్పుడు ఇన్ని దాటి వెళుతున్న వెంకటాద్రి అనే పేరు చాలా విశేషమైన పేరు. పైగా కలియుగంలో ఆ పేరు ప్రసిద్ధి. ద్వాపర యుగంలో శేషాచలం అని ప్రసిద్ధి. అంటే ద్వాపర యుగంలో శేషాచలం అనేవారు అని తెలిసిపోతుంది ఇక్కడ. అంటే శేషాచలం పేరు ముందే ఉన్నప్పటికీ ద్వాపర యుగంలో ఆ పేరు వ్యవహరించేవారు, ఇది తెలుస్తున్నారు. ఇలా కృతయుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి లేదా గరుడాచలం, ద్వాపర యుగంలో శేషాచలం, కలౌ వెంకటాచలం, కలియుగంలో వెంకటాచలం అని పేరు అన్నారు. ఇక్కడ ఎందుకో తెలిసిపోయింది కదా. ఇప్పుడు కలియుగంలో ఎందుకు వెంకటాద్రి అంటున్నారో గ్రహించబోతున్నాం. వేం కట ఈ శబ్దానికి పురాణాలు ఇచ్చిన అర్థమే మనం చెప్పుకోవచ్చు. 2 అర్థాలు చెప్పింది పురాణం. వేం పాపాని ఇతి ప్రాహు అని ఒకచోట, సర్వపాపాని వేం ప్రాహు కటహ తద్దాహముచ్యతే. ఇది రహస్యం. వేం అంటే పాపములు, ఇది అర్థం ఇక్కడ. కట అంటే తగలబెట్టునది అని అర్థం ఇక్కడ. వేం కట అంటే పాపాలను దహించే క్షేత్రము, ఇది దీని యొక్క అర్థం అండి. ఇక్కడ పాపాలను తగలబెడుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఎలా తగలబెడుతుంది అయ్యా పాపాలని అంటే విశేషమైన భావం. దీన్ని బట్టి
వెంకటాద్రి అగ్ని పర్వతం తెలుసుకోండి. ఇక్కడ అగ్ని అగ్ని తగలబెట్టాలి కదా. దేని తగలబెడుతుంది అంటే నీ పాపాలని తగలబెడుతుంది. పనికి వాళ్ళ పాపాలు కట్టలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా కలియుగంలో వెంకటాచలం ఎందుకు అన్నారో. ఎందుకు? కలియుగంలో పాపాలు కావలసినవి ఉంటాయి, అవి తగలబెట్టుకోవడానికి మాత్రం దిక్కయ్యుంది వెంకటాద్రి తెలుసుకోండి. అసలు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అడుగు పెడితే చాలా పాపాలు తగలబెడతాయట. నేను అడుగు పెట్టాను కానీ తగలట్లేదండి అంటే అదేం తగలెట్టుందో మనకేం తెలుసు, పాపాలు మాత్రం కనబడతాయా? ఎందుకంటే జబ్బు కూడా కనబడదు, క్రిముల రూపంలో లోపల ఉంటుంది. పాపాలు అంతే, పాపాలను తగలబెట్టే శక్తి స్వామికి ఉన్నది. అసలు అందుకు కలువు వెంకటనాయక అనడానికి కారణం ఇది. కలియుగంలో పేరుకుపోతున్న పాపాలని దహింపజేసే క్షేత్రమేదో అది వెంకటాద్రి. ఈ పేరు దీనికి ప్రసిద్ధి ఎలా వచ్చిందయ్యా అంటే కథ చెప్తున్నాను వినవయ్యా అంటూ ఉన్నాడు సూత పౌరాణికుడు. చాలా రమ్యమైన కథ. ఈ కథ విశేషమై మంచి ఫలాలతో చెప్పారు. అప్పటికి ద్వాపర యుగం పూర్తయిపోయింది, కలియుగం ప్రారంభమైంది. ఆ కథ చెప్తున్నాడు ఇక్కడ. కలియుగం ప్రారంభంలో ఉన్న చక్రవర్తి పేరు తెలుసా? భారతదేశానికి కలియుగ ప్రారంభంలో ఉన్న చక్రవర్తి పేరు పరీక్షిన్ మహారాజు. ఆయనకు పట్టం కట్టి కలియుగం వస్తోంది కదా అని భయంతో ఇక్కడ మసలలేమని అనుకుని పాండవులు వెళ్ళిపోయారు. ఎందుకంటే మంచి కాలం తెలిసిన వాడికే చెడ్డకాలం అంటే అర్థమవుతుంది. పుట్టిన దగ్గర నుంచి చెడ్డకాలంలో ఉన్నవాడికే దాని చెడు కూడా తెలియదు. అందుకే పాండవులు భరించలేకపోయారు కలి వస్తే. ఎందుకంటే చక్కని కాలం చూశారు, చక్కని దైవాన్ని చూశారు. ఆ దైవము పరంధామానికి వెళ్ళిపోయాడు, ఆ కాలము గతించిపోయింది. దానితో వాళ్ళు బాధ్యతగా పరీక్ష మహారాజుకు పట్టం కట్టి మహాప్రస్థానం చేసి వాళ్ళు సద్గతికి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు పాలన చేస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే తన యొక్క ధర్మనిష్టతో కలి నిగ్రహించి కలి బాధలు లేకుండా చేశాడు ఆయన. వాటి టైంకి వాడు రాక తప్పదు కదా. అందుకు చిత్రమైన ఒక అంశం జరిగింది. దాహానికి వెళ్ళినటువంటి పరీక్షిత్ మహారాజు ఒక మహర్షిని చూసి, శమూకుడనే మహర్షిని చూసి, ఆయన దాహం అడిగితే ఆయన తపస్సమాధిలో ఉండడం చేత బదులు పలకలేదు. ఎప్పుడో నా మాటకి బదులు చెప్పట్లేదని ఉక్రోషం వచ్చి ఆ కింద పడి ఉన్నటువంటి మరణించిన సర్పము యొక్క శవాన్ని తీసి ఆ శమీకుడి మెడలో వేశాడు పరీక్షిత్ మహారాజు. ఈ కథ చాలామందికి తెలుసు, చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు గుర్తు చేస్తూ తప్పేమీ లేదు. ఇక్కడ మరణించిన సర్పము యొక్క శవాన్ని మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఎందుకండి ఈ పని చేయాలి? దాహమని అడిగాడు, ఆయన సమాధానం చెప్పలేదు. అంత పరీక్షిత్ మహారాజుకి తపస్సమాధిలో ఉన్న మహర్షి మాట్లాడడం తెలీదా? ఎందుకు ఈ పని చేశాడు అంటే కలి ప్రభావం. చూడండి, మనం ఎంత జాగ్రత్త ఉన్నా కాలప్రభావం అదే చూపిస్తుంది ఇక్కడ. అంటే పరీక్షిత్ అంతటి వాడికే కలిప్రభావం వచ్చిందన్నమాట అని మళ్ళీ అనుకోవద్దు. అది కూడా ఉన్నది ఇక్కడ. మహాత్ములకి మనకి చిన్న తేడా ఉంది. మహాత్ములకి తత్కాలంగా ఒక కాలప్రభావం కనబడ్డా వాళ్ళ స్వభావం మాత్రం శుద్ధంగా ఉంటుంది. కనుక కలి వాళ్ళపై ప్రభావం చూపించాడు కానీ స్వభావంలో కలిలేడు. ఎందుకంటే ఒక పండుకి పైన బురదంటింది అనుకోండి కడుక్కుంటాం, లోపలే కుళ్ళిపోయింది అనుకోండి పారేస్తాం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు మీద రావడం ఎలా ఉందంటే పండు పైన బురదలాగా వచ్చాడు. అందుకే లోపల కుళ్ళిపోవడం కాదు, లోపల కుళ్ళిపోతే నేటి కాలం, పైన అంటుకుంటే ఆనాటి కాలం. పరీక్షిత్ మహారాజుకి పైనే అంటింది, దానితో ఆ బుద్ధి పుట్టింది. లేకపోతే మహర్షి మెడలో సర్పశవాన్ని వేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కొద్దిసేపటికి వాళ్ళ అబ్బాయి శృంగి అని ఉన్నాడు, ఆయన చూసి ఇది ఎవడు వేశాడో వాడు ఇక్కడి నుంచి 7 రోజుల్లో మరణిస్తాడు చెప్పించాడు. ఇక్కడ వెంటనే ఆ శాపవార్త కొంతసేపటికి సమీకుడు సమాధి నుంచి తేరుకున్న తర్వాత శృంగి ద్వారా తెలుసుకుని ఎంత పని చేసావురా బాబు, చక్రవర్తిని శపించావు. అతడు అక్కడ ధర్మబద్ధంగా పాలన చేస్తే మనం ఇక్కడ సాధన చేసుకోగలం. నువ్వు చేసిన పని ఏం బాగోలేదు. సరే అది తర్వాత చూద్దాం, ముందు ఆయనకి వార్త చెప్దాం. 7 రోజుల్లో పోతున్నావు అని తెలిస్తే జాగ్రత్త పడతాడు తను. వెంటనే వార్త వెళ్ళింది. వెళ్ళిన వెంటనే మహాత్ముడైన పరీక్షిత్ మహారాజు తాను తపశ్శక్తి సంపన్నుడు అయినప్పటికీ తిరిగి శపించగలిగే శక్తి ఉన్నప్పటికీ శపించలేదండి. ఎందుకంటే పాము వేయడమే ఒక తప్పు, మళ్ళీ శపించి రెండో తప్పు చేయడం ఎందుకు? ఎప్పుడో ఒకప్పుడు పోవడం సహజం. ఇప్పుడు నేను 7 రోజుల్లో పోతున్నానని వార్త తెలిసింది, ఎలాగో పోతాను. ఇప్పుడు పాము కాటు తప్పించుకోవచ్చు కానీ బ్రతుకులో ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు కాటు తప్పించుకోక తప్పదు. అవునా లేదండి? ఈ కథలో సంకేతం ఏంటంటే కాలసర్పం యొక్క కాటు. ఇది తప్పదు ఎప్పటికైనా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ.